గురించి మనము అబ్రహాం జీవితంలో శారా యొక్క జీవితాన్ని గురించి శారా తన 25వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం చూసాం. శారా అబ్రహాములు ఇద్దరు కూడా వారి లోకాన్ని విడిచినట్టుగా మనం చూస్తాం. వారు నిండు ముసలితనంలో కూడా దేవుని కొరకు వారు సాక్షులుగా బ్రతికారు. శారాకు ఒక ప్రత్యేకమైన స్థానం బైబిల్లో ఉన్నట్టు మనం చూసాం. శారా అంటే రాణి అని వాస్తవంగా అర్థం, యువరాణి, ప్రిన్సెస్ అని. నిజంగానే ఆమె మరి అబ్రహాంకు ఆ మహాదైవజనునికి భార్య అయ్యుండి కొన్ని బలహీనతలు ఇద్దరిలో ఉన్నప్పటికీ రాను రాను మన ప్రభుకు సమీపస్తులై ప్రపంచ చరిత్రలోని ఒక ప్రత్యేకమైన జంటగా ప్రపంచం అంతటికి ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా వారు మారారు. అబ్రహాం ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి అంటే, ఒక దైవజనుడు అంటాడు, యేసు ప్రభు తర్వాత బైబిల్లో ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం అంటాడు. అబ్రహాము ఓవైపు యూదా జనాంగానికి ఆయన మూల పురుషుడుగాను, మరొక వైపు అరబ్ జాతికి ఆయన మూల పురుషుడుగాను, అలాగే సార్వత్రిక ఉన్న సంఘానికి క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినటువంటి విశ్వాసులకు ఆయన తండ్రిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. సో బై వర్చ్యూ ఆఫ్ ఆల్ దీస్ క్వాలిటీస్ హీ ఆక్యుపైస్ పర్హాప్స్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద బైబిల్. అబ్రహాం జీవితాన్ని దాదాపుగా మనం ముగిస్తున్నాం. ముగించక ముందు అబ్రహాం మనకేం వదిలిపెట్టి వెళ్ళాడు? What legacy or what heritage that he left for the posterity అంటే భవిష్యత్ తరాలకు ఆయన ఏం వదిలిపెట్టి వదిలాడు అని చూస్తే మనము ఆయన జీవితంలోని కొన్ని విషయాలు మనం చూసి ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా Abraham left us a clear witness of salvation through faith. విశ్వాసము ద్వారా రక్షణ మనకు ఉంటుంది అన్న సత్యాన్ని ఆయన మనకు ప్రదర్శించాడు, దాని ప్రకారం జీవించాడు. He was a witness that salvation comes by faith. దేవుడు ఆయనను వెళ్ళమన్న స్థలము తెలియకుండానే వెళ్ళాడు. విశ్వాసమైన పాఠశాలలో జాయిన్ అయ్యాడు. కొన్ని తప్పుటడుగులు వేశాడు. ఆయనను అనుభవం ద్వారా నేర్చుకుంటూ రాను మెచ్యూర్ అవుతూ పరిణతి చెందుతూ ఒక మెచ్యూర్ పర్సన్ గా, ఒక ఎగ్జాంపులరీ వ్యక్తిగా తాను చరిత్రలో మిగిలిపోయాడు. ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిగా, స్ఫూర్తి ప్రదాతగా చరిత్రలో ఆయన మన అందరికీ నిలిచాడు. అది ఆయన ఇచ్చింది మనకి ఏంటంటే, he gave us a clear witness of salvation through faith. విశ్వాసం ద్వారా రక్షణ ఉంటుందన్న సత్యాన్ని ఆ ఒక సాక్షిగా ఆయన బ్రతికాడు. రెండవది, he also leaves us the example of a faithful life. నమ్మకమైన జీవితం ఎలా ఉంటుంది, విశ్వాస పాత్రులంగా మనం ఎలా ఉండాలి, మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనం కూడా ఎలా నమ్మదగిన వారంగా ఉండాలి అనేటువంటి ఆ సత్యానికి ఆయన ప్రతీకగా నిలిచాడు. He remained an example of a faithful life. నమ్మకత్వానికి మారుపేరుగా తాను ఈ లోకంలో జీవించాడు. అలాగే మనకు ఒక ఛాలెంజ్ గా తానున్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని, మనం పిలిచిన ప్రభువు నమ్మదగిన వాడు కాబట్టి మనం కూడా నమ్మకంగా నమ్మదగిన వారంగా ఈ లోకంలో ఉండాలి. ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ఆర్ వి రియలీ ఫెయిత్ఫుల్? ఆర్ వి రియలీ ట్రస్ట్వర్ది? ప్రభు మనం నమ్మే రీతిగా మనం నమ్మతగిన వారంగా ఉన్నామా? ఇర్మియా అంటాడు, నీవే నమ్మదగిన వాడు, నువ్వెంతైనా నమ్మదగిన వాడు అని అంటాడు. విలాప వాక్యములు 3:23లో
ప్రభు నమ్మదగిన వాడు, అలాగే దేవుని భక్తుడు అబ్రహాం ఆయన నమ్మదగిన వాడుగా జీవించాడు. మూడవదిగా, ఫ్రమ్ అబ్రహాం వి లెర్న్ హౌ టు వాక్ బై ఫెయిత్. నమ్మదగిన వారంగా వేరే, అడుగడుగున విశ్వాసపు అడుగులు ఎలా వేయాలి, అడుగులు వేసినా కదలినా నిలిచినా, ఇన్ ఆల్ స్టెప్స్ అండ్ స్టాప్స్ Abraham looked to God. Abraham trusted God. Abraham depended on God. ఆయన వేసే ప్రతి అడుగులోనూ ఆగినా సాగినా అన్ని విషయాలలో దేవుని వైపు చూస్తూ తాను జీవించాడు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి తాను భయపడ్డాడు, కానీ తిరిగి వెంటనే తాను చక్కబెట్టుకొని ఆయన విశ్వాస నేత్రాలతో ప్రభు వైపు చూస్తూ బ్రతికాడు. అందుకని ఆయన విశ్వాసులకు తండ్రిగా నిలిచాడు చరిత్రలో. నాలుగవదిగా, అబ్రహాం గేవ్ ద వరల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ జూయిష్ నేషన్. యూదా జాతిని ఆయనకు గొప్ప వరంగా ఈ లోకానికి ఇచ్చాడు అబ్రహాం. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు కుమారుడైనటువంటి యూదా, ఆయన వంశం అంతా యూదా వంశస్థులుగాను జ్యూస్ గాను యూదులుగా పిలువబడి ప్రపంచానికే తలమానికంగా ఉన్నటువంటి యూదా జనాంగాన్ని అబ్రహాము ఆయన దానంగా గిఫ్ట్గా ఇచ్చాడు. ఆయన సంతానమే ప్రపంచం అంతటికి ఆశీర్వాదకారకులుగా వాళ్ళు మిగిలిపోయారు. ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరిలో ఎక్కువ శాతం యూదా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే, జ్యూయిష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ప్రపంచంలో అత్యంత తెలివైనటువంటి జాతి ఎవరంటే యూదులు. అత్యంత సాహసోపేతం కలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే యూదులు. దే వర్ ద వైజెస్ట్ పీపుల్ అండ్ ద మోస్ట్ కరేజియస్ పీపుల్. అలాంటి జాతిని అబ్రహాము మానవాళికి గిఫ్ట్గా ఇచ్చాడు. మరొక ఆశీర్వాదం అబ్రహాం ఏం ఇచ్చాడంటే, బికాస్ ఆఫ్ అబ్రహాం we have savior, the living savior, the Lord Jesus Christ. అబ్రహాం ద్వారా యేసు ప్రభు అనే ఆ గొప్ప రక్షకుడికి మనకు వచ్చాడు. అబ్రహాం వంశంలో నుంచే మత్తయి సువార్తలో అక్కడ మనం చూస్తాం, అబ్రహాం వంశంలో నుంచే యేసు ప్రభు వారి లోకానికి వచ్చినట్టుగా ఆ యేసు ప్రభువే మన కొరకై కలువరిలో ప్రాణత్యాగం చేసి మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప రక్షకుడుగా ఆయన ఉద్భవించాడు. అది మనకు మత్తయి సువార్తలో చూస్తే అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి మాట చూస్తాం. సో యేసుక్రీస్తు వారు నీ అబ్రహాం మనకి ఇచ్చాడు, లేదా సంతానంలో మనకు వచ్చాడు. ఆ తర్వాత ఆయనే లోకరక్షకుడు కాబట్టి అబ్రహాం మనకు యేసయ్యనిచ్చాడు. యేసయ్య ద్వారా రక్షణ మనకు లభ్యమైంది. ఈ రీతిగా అబ్రహాం జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్తాం. మానవ చరిత్రలో ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా, బైబిల్ చరిత్రలో ఒక అసాధారణమైన వ్యక్తిగా, అనేకులకు గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి మహాదైవజనుడు అబ్రహాం. ఆ 25వ అధ్యాయాన్ని మనము అలాగే ఉంచుతూ 24ను మనం స్కిప్ చేశాం. 24వ అధ్యాయంలో అబ్రహాము 24 తెరవండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోని యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఈ అధ్యాయంలో అబ్రహాము ప్రధానమైన వ్యక్తిగాను, మరొక ప్రధానమైన వ్యక్తి ఎలియాజర్ గాను. ఎలియాజర్ పేరు ఇక్కడ లేదు, కానీ ఎలియాజరే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మరొక ప్రధానమైన వ్యక్తి రిబ్కా, మరొక ప్రధానమైన వ్యక్తి ఇస్సాకు. ఈ నలుగురు వ్యక్తులను గురించి ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాం చాలా వృద్ధుడైపోయాడు. హీ వాజ్ వెల్ రైపెండ్ ఇన్ ఇయర్స్, వెల్ స్ట్రికన్ ఇన్ హిస్ ఏజ్. అయితే గాడ్ బ్లెస్డ్ అబ్రహాం ఇన్ ఆల్ థింగ్స్ అని మంచి అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి అక్కడ. అబ్రహాం బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోని యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను.
God is the source of all blessings, dear brothers and sisters. చాలా మంది తాము కష్టపడి ఏదో బ్లెస్సింగ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. The Bible says God is the source and substratum of all the blessings, material blessings or physical blessings, moral blessings, intellectual blessings and spiritual blessings. శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకు కారణభూతుడు మన ప్రభువే. ఎందుకనగా ప్రభు అబ్రహామును ఆశీర్వదించాడు, మనందరినీ ఆయన ఆశీర్వదించేవాడు. యెహోవా సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును అనే మాట చూస్తాం. 115వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 115వ కీర్తన 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులుగా వారిని యెహోవా ఆశీర్వదించును. God blesses the children and the youth and the adults. ఆయన ఎవరినైనా ఆశీర్వదించే దేవుడు. అబ్రహామును నిండుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. ఆయన దగ్గర వందలాది మంది సర్వెంట్స్ ఉన్నారు. విస్తారమైన ఆస్తి ఆయనకు ఉంది. ఆ దినాలలో ఆశీర్వాదం అంటే ఆస్తిపాస్తులే ఆశీర్వాదం. సో అబ్రహాం వాజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. తానెంతో రిచ్ మ్యాన్. ఆశీర్వదించేవాడు దేవుడు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మాట్లాడుతూ అబ్రహాము ఇక్కడ తన కుమారుని కొరకాయ ఒక అమ్మాయిని, కోడలు అంటే తనకు కోడలను, తన కుమారునికి ఒక వధువును తీసుకురమ్మనే బాధ్యతను తన దాసుడైనటువంటి ఆ ఇంటి పెద్ద దాసునికి అప్పచెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరి దాసుడు? హీ వాజ్ ఎ స్టూవర్డ్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము ఉన్నటువంటి ఆ ఆస్తి అంతటి పైన ఈయన ఏమంటారు, స్టూవర్డ్గా ఉన్నాడు. ఆయన ఒక మేనేజర్గా ఉన్నాడు. అన్నీ చూస్తున్నాడు. ఆయన తన దాస్తుని పిలిపించి అబ్రహాం అంటున్నాడు, ఎదిగో బాబు, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేనెవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీల కుమార్తెలలో ఒకదానిని నా కుమారుడు చేసుకోకూడదు. మరేం చేయాలి? నా స్వదేశమందున నా బంధువుల దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నా బంధువుల్లో నుంచి ఒక అమ్మాయిని, నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించుకుంటున్నానని అలా ప్రమాణం చేయించుకున్నాడు. తర్వాత ఆ దాసుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఒకవేళ ఆమె రాకపోతే ఏం చేయాలంటాడు. ఆమె రాకపోయినా నా కుమారుడు ఎక్కడికి రావడానికి వెళ్ళలేదని చెప్తాడు. తర్వాత అబ్రహాము, నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి సంతానం ఈ దేశం ఇచ్చేదని. చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు, కాన్ఫిడెంట్ గా. నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. వాట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, వాట్ ఎ ఫెయిత్, వాట్ ఎ కాన్ఫిడెన్స్. ఎంత విశ్వాసం, ఎంత నిశ్చయత అతను. చూడండి, దేవునికి కొత్త పేరు పెడుతున్నాడు ఇక్కడ. ఫస్ట్ టైం ఈ మాట బైబిల్లో మనకు కనబడుతుంది. పరలోకపు దేవుడు. ఇంతకుముందు ఆయన పెట్టిన పేరేంటి? జ్ఞాపకం ఎవరికైనా మీకు? నిత్యుడైన దేవుడు. 21వ అధ్యాయం 33. అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. ఎవర్ లాస్టింగ్ గాడ్ అండ్ హెవెన్లీ గాడ్, గాడ్ ఇన్ హెవెన్ అనే మాట ఇక్కడే మొదటిసారిగా బైబిల్లో మనకు కనబడుతుంది. ఆ మాట దేవునికి ఆ టైటిల్ ఇచ్చింది అబ్రహాం. బాబు, పరలోకపు దేవుడు ఉన్నాడు అని చెప్తూ ఇక ఆయన నాకు ఆ బాధ్యత అప్పచెప్పి పంపిస్తాడు. ఈ అధ్యాయాన్ని ఒక దైవజనుడు ఇలా విభజించాడు. మొట్టమొదటి భాగాన్ని ద విల్ ఆఫ్ ద ఫాదర్, 24వ అధ్యాయం మొదటి 9 వచనాలకు ఆయన ఏమన్నాడంటే, తండ్రి యొక్క అభీష్టము, తండ్రి యొక్క సంకల్పము. ఎవరా తండ్రి ఇక్కడ? అబ్రహాం. అబ్రహాం యొక్క ఇష్టం ఏంటి? అబ్రహాం యొక్క ఆలోచన ఏంటి? అబ్రహాం యొక్క సంకల్పం ఏంటి అనే విషయము మొదటి 9 వచనాలలో మనం చూస్తాం. రెండవ భాగం ద విట్నెస్ ఆఫ్ ద సర్వెంట్.
దాసుని యొక్క సాక్ష్యం, అబ్రహాం యొక్క సేవకుని యొక్క సాక్ష్యం. ఇది సుదీర్ఘమైన వచనాల్లో ఉంటుంది. 10వ వచనం నుంచి 49వ వచనం వరకు రెండవ భాగం. ద విట్నెస్ ఆఫ్ ద సర్వెంట్. మూడవది ద విల్లింగ్నెస్ ఆఫ్ ద బ్రైడ్, వధువు యొక్క సుముఖత. వధువు తన సుముఖతను, తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తుంది ఎలియాజరుతో లేక ఆ సేవకునితో వెళ్ళడానికి. అది 3వ భాగం. 4వ భాగం ఏంటంటే ద వెల్కమ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్. 61 నుంచి 67 వరకు పెళ్లి కుమారుని యొక్క స్వాగతం. అంటే ఆయనకు స్వాగతం కాదు, ఆయన స్వాగతం పలుకుతున్నాడు పెళ్లి కూతురుకు, సర్వెంట్కు. సో ఇది ఈ అధ్యాయాన్ని ఈ 4 భాగాలుగా మనం విభజించవచ్చు. ముందు ఇక్కడ ఏం జరిగిందని మనం నేర్చుకుని ఆ తర్వాత ఈ అధ్యాయంలో ఉన్న క్యారెక్టర్ బైబిల్ స్టడీ మనం చూద్దాం. మొట్టమొదటిగా మొదటి భాగంలో అబ్రహాం తన సేవకునికి ఒక బాధ్యతను అప్పచెప్పి ఆ 9 వచనాలలో నీవు వెళ్ళాలి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవరా దేవుడు? ఏ దేవుడా దేవుడు? పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేది. ఆల్రెడీ చెప్పేస్తున్నాడు. he was full of confidence, full of hope and full of faith. నిండు విశ్వాసంతో ఉన్నాడు, నమ్మికతో ఉన్నాడు. ఒకవైపు ఫెయిత్ ఉంది, కాన్ఫిడెన్స్ కూడా, నిశ్చయతో చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం! అది అబ్రహాంలో ఉన్న ప్రత్యేకత. ఎందుకంటే నా దేవుడు నాకు ప్రమాణం చేసి చెప్పాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను అన్నాడు. కాబట్టి సో అబ్రహాం చెప్తున్నాడు ఎలియాజరు అనే మాట ఇక్కడ లేదనుకోండి. మనం 15వ అధ్యాయంలో చూస్తే ఎలియాజరు అనే మాట అక్కడ అంటే కనబడుతుంది. ప్రధాన సేవకుని గురించి, సర్వెంట్ విషయం. బాబు నీ వెళ్ళు, అక్కడ దేవుని నా కుమారునికి ఒక భార్యని ఇస్తాడు. నీవు ఒకవేళ అమ్మాయి నీతో రావడానికి ఇష్టపడకపోతే నా కుమారుని నేను తీసుకుపోవద్దని చెప్పి తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేయించుకుంటాడు, ప్రమాణం చేస్తాడు, అలా వెళ్ళిపోతాడు. అది మొదటి భాగం. రెండవ భాగం ఏంటంటే వెంటనే ఎలియాజరు వెంటనే లేక ఆ సేవకుడు వెంటనే, దాసుడు వెంటనే అనేక 10 ఒంటెలను తీసుకొని తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానావిధ వస్తువులను తీసుకొని అతడు లేచి అరమ్నా హరాయింలోనున్న నాహోరు పట్టణానికి చేరుకుంటాడు. ఆ పట్టణం సాయంకాలం ముందు కొంతమంది స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వస్తారు. అయితే అక్కడ బావి దగ్గర ఆయన వెంటలను మోకరింపజేస్తాడు. చేసి ఆయన దేవుడిని యెహోవాతో మాట్లాడుతున్నాడు. చూడండి 12వ వచనం. నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా. అబ్రహాం ఎంత విశ్వాసి అంటే తన సేవకులందరికీ కూడా యెహోవా దేవుని ఎరిగిన అనుభవంలోనికి తీసుకొని వచ్చాడు. కాబట్టి యెహోవా అని పిలుస్తున్నాడు ఆ దేవుని. నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా. తర్వాత దేవుడే అంటాడు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడని సగర్వంగా దేవుడు చెప్పుకుంటాడు. ఎంత అద్భుతమైన మాట! నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాం మీద అనుగ్రహం చూపమని ప్రార్థన చేస్తాడు. తర్వాత ఆ బావి దగ్గర ఉంటాడు. ఆ బావి దగ్గరికి స్త్రీలు వస్తారు. ఆయన అంటాడు, ఒక గిద్యోను వలె ఒక గుర్తు అడుగుతాడు, ప్రభా నాకును నా ఒంటెలకు ఎవరైతే ఏ స్త్రీ అయితే నీళ్లు చేదిపోస్తుందో ఆ అమ్మాయి నా యజమాని కుమారునికి భార్యగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అలాంటి సహాయం నాకు చేయమన్నప్పుడు అద్భుతమైన రీతిగా మరి అది జరుగుతుంది. ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు, దేవుని వైపు చూస్తూనే ఉంటాడు. వెంటనే రిబ్కా వచ్చేస్తుంది అక్కడికి. రిబ్కా వచ్చేసరికి ఆయన అడుగుతాడు, అమ్మా ఎవరు నీవు? అడిగినప్పుడు ఆమె చెప్తుంది. చూడండి 15వ వచనంలో, అబ్రహాం సహోదరుని నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతువేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. రిబ్కా వచ్చేస్తుంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, రిబ్కా వచ్చేసింది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. అది రిబ్కాని గురించిన అద్భుతమైన మాటలు. అది తర్వాత ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటూ పరిగెత్తి, నీ కడవలోకైనా నీళ్ళ వస్తావమ్మా, త్రాగనిస్తావా అంటే, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా కడవని కిందికి దించి చేతి మీదకి తీసుకొని ఆమెకి నీళ్లు పోసినట్టు, ఆయనకి నీళ్లు పోసినట్టుగా చూస్తాం. అదంతా ఒంటెలు కూడా నీళ్లు పోస్తుంది.
అది చాలా అద్భుతం, ఆశ్చర్యం. అన్ని వంటలకు ఒక స్త్రీ నీళ్లు చేదిపోయడం అనేది చాలా అద్భుతమైన విషయం. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేతుడికి ఆ బావికి పరిగెత్తుకొని పోయా అతని వంటలన్నిటికీ నీళ్లు పోస్తుంది. అది ఆ రీతిగా అద్భుతమైనటువంటి రీతిగా అమ్మాయి ఆయన ఆశించినట్టుగాని ఆయన ప్రార్థించినట్టుగానే వచ్చి సహాయం చేస్తుంది. ఆయన ఆ విధంగా దేవుడు ఆ అద్భుతమైన సహాయం ఎలా చేస్తాడంటే, ఒక్కసారి మీరు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం చూడండి. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. Exactly at the same time that Eliezer was praying, Rebekah stepped into the scene. ఆయన అలా ప్రార్థన చేస్తున్నాడు లేదో దేవుడు రిబ్కాను తీసుకొని వచ్చాడు. చూడండి, దేవుడు ఎంత అద్భుతమైన వాడు. వారు వేడుకనకు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. Our God is a prayer answering God. Our God is the God who helps at the right stroke of the time. దేవుడు తగిన సమయమందు ఆయన సహాయం చేసే దేవుడు. తగిన సమయమందు ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. 145వ కీర్తన 16వ వచనంలో ఆ జీవులందరూ, సకల జీవులు ఆయన వైపు చూస్తుండగా ఆయన తగిన సమయమందు ప్రతి జీవి కోరికను తీర్చేవాడుగా, తగిన సమయంలో ఎలియాజరు ప్రార్థన, ఈ యొక్క దాసుని ప్రార్థన వినేవాడుగా ఉండి ఆ రీతిగా ఆ మనుషులు తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును తన యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక అని మనం ఇక్కడ చూస్తున్నాం. సో వెంటనే తల వంచాడు, దేవునికి మొరొక్కాడు, ఆరాధించాడు, దేవుని కొనియాడాడు, దేవుని స్తుతించాడు. తన యజమానునికి మానక చూపుచున్న తన కృపను సత్యమును చూపటం మానలేదని జ్ఞాపకం చేసుకొని అద్భుతంగా దేవుని ఆరాధిస్తున్నాడు. ఒక అన్యుడు, ఆయన దమస్కు చెందినవాడు, కానీ అబ్రహాం జీవితాన్ని చూసి యెహోవా దేవుని నమ్మాడు, అబ్రహాముల దేవుని ఆరాధికుడుగా మారాడు. ఎంత అద్భుతమైన విషయం. మరి మనం అలా ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం. మన ప్రభువును మనం మొక్కుతున్నామా? ఆయనను ఆరాధిస్తున్నామా? ఆయన కృపను సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి శరీరదారుడుగా వచ్చినట్టుగా మనం చూస్తాం. సో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన కృప గలవాడు, ఆయన సత్యవంతుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు. కాబట్టి ఆ సేవకుడు ఆయనను ఆరాధించాడు, మ్రొక్కాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి చాలా ఈయన సంతోషిస్తాడు. దేవుని ఆయన ప్రార్థన విన్నట్టుగా వెంటనే ఆ మనుషుల అప్పుడు లాబాను బావి దగ్గరికి వెలుపటికి ఆ మనుషుని ఎదురు పరిగెత్తుకొని పోయి, ఆ తర్వాత ఈ అమ్మాయి వచ్చి తన ఇంటికి చెప్తుంది, ఇంటి వారందరికి తెలియజేస్తుంది. 28లో అంతటా చిన్నది పరిగెత్తుకుని ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి చెప్తుంది. సో అంతకు ముందు ఆమె తన ముక్కు కమ్మిని ఆ యొక్క కడియాలను అవన్నీ ఆయన పెట్టినవి చూపిస్తుంది. వాళ్ళంతా కూడా ఆశ్చర్యపడతారు, ఆనందంలో మునిగిపోతారు. లాబాను వస్తాడు, అతనితో మాట్లాడతాడు, ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్మని బయట ఉంటే పిలుస్తాడు. ఆ విధంగా అద్భుతమైనటువంటి బాంధవ్యాన్ని, ఒక ర్యాపో వారికి ఏర్పడ్డది, సంబంధం ఏర్పడ్డది. ఆ విధంగా ఆయనను అతిథి మర్యాద చేస్తారు. కాళ్ళు కొడమని, అది మన తూర్పు దేశాలలో ఇంటికి వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కోమని చెప్తాం. వాళ్ళది కూడా తూర్పు దేశమే, ఇజ్రాయెల్ దేశం అవన్నీ కూడా తూర్పు దేశాలే. ఆ వెస్టర్న్ కంట్రీస్ లో అది ఉండదు. అమెరికాలో ఇలాంటి దేశాలలో కాళ్ళు కడుక్కొని ఎవరు చెప్పరు. సో అది అతనికి భోజనం పెట్టడానికి అంత సిద్ధం చేస్తే ఆయన అంటాడు, నో నో నో, మీరు నేను చెప్పిన ఉద్దేశాన్ని, పర్పస్ మీకు చెప్తే తప్ప నేను భోజనం చేయను అంటాడు. అప్పుడు ఆయన మళ్ళా తిరిగి చెప్తాడు, చూడండి 34, నేను అబ్రహాము దాసునను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడు. మై మాస్టర్ హ్యాస్ బికమ్ గ్రేట్ బికాస్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ హిమ్. జెహోవా బ్లెస్డ్ హిమ్. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి ఇది. నా సేవకుడు గొప్పవాడయ్యాడు. ఎందుకయ్యాడు? యెహోవా ఆయనను గొప్పగా చేశాడు. యెహోవా ఆశీర్వదించాడు కాబట్టి గొప్పవాడు. ఒకరిని హెచ్చించువాడు ఆయనే, తగ్గించువాడు ఆయనే. 26వ అధ్యాయం 12వ వచనం, ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను.
యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చూడండి, తండ్రికి అదే వర్తించింది, కుమారునికి అదే వర్తించింది. ఇట్ ఈస్ గాడ్ హూ బ్లెసెస్ us, ఇట్ ఈస్ గాడ్ హూ లిఫ్ట్స్ us. ఆయన హెచ్చించేవాడు, ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళవాడు ఆయనే. పెంట కుప్పల మీద ఉన్న మనలు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను యేసుక్రీస్తుతో కూడా లేపి ఎక్కడ కూర్చునబెట్టాడండి? పరలోకమందు కూర్చునబెట్టాడు. ఎఫెసీ 2:7. He lifted us from the pit of hell and he seated us in the heavenly places. అలాగా 113వ కీర్తనలో పెంట కుప్పల మీద ఉన్న మనలను ఆయన లేవనెత్తిన దేవుడని మనం చూస్తాం. 113వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది. 113వ కీర్తనలో 8వ వచనం, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎంత అద్భుతమైన దేవుడు! వాటి సో దేవుడు అన్యుల దేశంలో ఉంటూ అన్ని దేవతలను పూజిస్తున్నటువంటి అబ్రహామును పిలుచుకొని రక్షించుకొని ఏర్పరచుకొని ఆయనను ఆయన కుటుంబాన్ని సమృద్ధిగా నిండుగా ఆయనను ఆశీర్వదించి ఆయనను గొప్పవానిగా చేసే దేవుడైన చేసిన వాడుగా ఉన్నాడు. అలాగే యోసేపును గొప్పవానిగా చేశాడు. అన్నల చేత అమ్మబడిన యోసేపు నిష్కారణంగా ఏ పాపం చేయకుండా ఆయన అభియోగం మోపబడి జైల్లో వేయబడి జైల్లో ఉండగా ఉన్న యోసేపుని దేవుడు ఆ గుంతలో నుంచి జైల్లోకి తెచ్చాడు. ఫ్రమ్ పిట్ టు ప్రిజన్ అండ్ ఫ్రమ్ ప్రిజన్ టు ప్యాలెస్. ఆ తర్వాత ఆ గుంతలో ఉన్న యోసేపును రాజభవనంలోనికి తీసుకొని వచ్చాడు. అలాంటి దేవుడు యోసేపుని గొప్పగా చేశాడు. అలాగే తండ్రే మర్చిపోయాడు. ఏమయ్యా, ఒకరి తర్వాత ఒకరు, ఇదిగో దేవుడు నేను అభిషేకించాలని సమయాలు వచ్చి నీ పిల్లల్ని తీసుకురా అంటే ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు. అప్పుడు దేవుడు అంటాడు, సమయలా మనుషుడు పైవేషాన్ని చూస్తారు, యెహోవా అంతరంగాన్ని హృదయాన్ని చూస్తాడని 7 ప్రక్కకు నెట్టేసిన తర్వాత గొర్రెలను కాస్తూ తన తండ్రే మర్చిపోయాడు. 7 తీసుకొచ్చాడు. ఇంకెవరు లేరా నీ కుమారుడు? అక్కడ ఉన్నాడు సార్, వాడు గొర్రెల దగ్గర ఉన్నాడు అని పిలిస్తే ఆ గొర్రెల దగ్గర ఉన్నటువంటి దావీదును పిలిచినప్పుడు ఇతడే నేను కోరుకున్నవాడు అని అంటాడు. మరి అట్టి దావీదును ఎలా దేవుడు ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్, యూదా జనాంగానికి గొప్ప రాజు ఎవరంటే ఇతను కాదు, తన కుమారుడు కాదు. చాలా మంది సొలొమోను గొప్ప రాజు అనుకుంటారు. ద గ్రేటెస్ట్ కింగ్ ఎవరంటే డేవిడ్ ద గ్రేటెస్ట్ కింగ్. సో దావీదును అలా హెచ్చించిన దేవుడిగా ఉన్నాడు. అలా మనమంతా కూడా మన బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచించినప్పుడు, మన పూర్వీకులను ఆలోచించినప్పుడు, ఎంతో పేదరికంలో ఉన్న మనల్ని దేవుడు కనికరించి మిషనరీలను తీసుకుని వచ్చి అనేక స్థలాలలో సత్యాన్ని ప్రకటించడం వల్ల, ఆయన నమ్ముకోవడం వల్ల, అలాగే మనము ఈనాడు దేవుడు మనల్ని ఫిజికల్ గా, మెటీరియల్ గా, ఇంటెలెక్చువల్ గా, స్పిరిచువల్ గా ఆయన మనల్ని బ్లెస్ చేశాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే గొప్ప చేయవాడు దేవుడు. కాబట్టి దయచేసి ఈ మాట చాలా జాగ్రత్తగా సీరియస్ గా తీసుకోవాలి. మనంతకు మనం పుషప్ చేసుకోకూడదు. ఈవెన్ యోసేపు కూడా అలా చేయాలనుకున్నాడు. పానదాయకుల అధిపతి మర్చిపోయాడు కలభావం చెప్తే. వారి బాబు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకు, రాజుకు చెప్పు, నేను నిష్కారణంగా ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉండడానికి ఏ పాపం చేయాలని. హీ వాజ్ క్యూరియస్, హీ వాజ్ ఈగర్ టు కమ్ అవుట్. చెరసాల నుంచి బయటికి రావాలని కోరుకున్నాడు. బట్ దట్ వాజ్ నాట్ గాడ్స్ టైం. అది దేవుని సమయం కాదు. అనేక సార్లు మనం ఈ సీతాఫల కాయలను కానీ మనం మాగబెట్టినప్పుడు, రెండవ రోజు వెళ్ళి మేము చిన్నప్పుడు మొదటి రోజు ఇవాళ పెడితే రేపే పోయి చూసేవాళ్ళం మాగిందేమని. అది మాగుతుందా? మాగదు. 2, 3, 4 రోజులు అయిన తర్వాత అది పండు అవుతుంది. కొన్నిసార్లు సగం మాగి సగం మాగకుండా తినేవాళ్ళం. తింటే అది అంత తృప్తినివ్వదు. పండు నిండుగా మాగిన తర్వాత తింటేనే తృప్తి ఉంటుంది. అలాగే మన జీవితాలలో ప్రభు యొక్క సమయం కనిపెట్టుకొని ఆయన సమయంలో ఆయన కార్యం చేసినప్పుడే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. యోసేపు ఇంకా 2 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. 2 ఏళ్ల తర్వాత ఫరో రాజు కలబడ్డది. ఆ కలభావం చెప్పినప్పుడే దేవుడు ఆయన దట్ వాజ్ గాడ్స్ టైం. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన బలిష్టమైన చేతి క్రింద
ఎక్కడ ఉంటుంది అది? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైండుడి. కాబట్టి మనం హెచ్చించువాడు ఆయనే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం జీవితం ద్వారా ఆయన సేవకుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. తర్వాత అదంతా చెప్తారు, వాళ్ళ లోపలికి వెళ్తాడు. ఆయన మళ్ళా ఏం జరిగిందో వాళ్ళ ఇంటి వాళ్ళకి అందరికి చెప్తాడు. అప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపడతారు. మళ్ళా తిరిగి చూడండి 48వ వచనంలో, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఎలైనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందును నడిపించాను. ఎంత గొప్ప సాక్ష్యం! హి వాస్ ఎ గ్రేట్ విట్నెస్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనానికి సాక్షిగా నిలిచాడు. దేవుని యొక్క నమ్మకత్వానికి సాక్షిగా నిలిచాడు. దేవుని యొక్క పని అప్పజెప్పిన పనికి విధేయతకు సాక్షిగా నిలిచాడు. సో ద విట్నెస్ ఆఫ్ ద సర్వెంట్ అనేది అద్భుతంగా ఉంది. ఆ విట్నెస్ ఇస్తున్నప్పుడు అమ్మాయి బ్రైడ్ ను కలిశాడు, ఆమె కుటుంబాన్ని కూడా కలిశాడు. వాళ్ళతో ఇంటరాక్షన్ జరిగింది. ఎంత చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. అతనికి కుమారుని తీసుకున్నట్లు సరి అయిన మార్గమందును నడిపించెను. వాట్ ఎ గాడ్, వాట్ ఎ టెస్టిమనీ, వాట్ ఎ విట్నెస్. తన దేవుని గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు. మై గాడ్ లెడ్ మీ ఇన్ ద రైట్ వే. ప్రియులారా, మన దేవుడు పొరపాటు చేసే దేవుడు కాదు. మన దేవుడు తప్పుడు మార్గంలో నడిపించే దేవుడు కాదు. మన దేవుడు సరైన మార్గంలో నడిపించేవాడు, చక్కని మార్గంలో నడిపించేవాడు. కీర్తనలు 107వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది. కీర్తనలు 107వ వచనం, వారికి నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. చూడండి, ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? సరి అయిన మార్గం అందరిని నడిపించను. సరి అయిన మార్గంలో నడిపిస్తాడు, చక్కని మార్గంలో నడిపిస్తాడు, నీతి మార్గంలో నడిపిస్తాడు, జీవ మార్గంలో నడిపిస్తాడు, సత్య మార్గంలో నడిపిస్తాడు. మన దేవుడు నీతి మార్గంలో ఆయన నడిపిస్తున్నానంటాడు దావీదు 23వ కీర్తనలో. వాట్ ఏ గాడ్ వి హ్యావ్. ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు ఈ యొక్క సేవకుడు. మనం కూడా మన దేవుని యొక్క గొప్పతనాన్ని చాటే వారంగా, ఆయన గొప్పతనానికి, ఆయన నమ్మకత్వానికి సాక్షులంగా నిలవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అదంతా విన్న తర్వాత లాబాను బెతుయేలు అద్భుతంగా వారు మాట్లాడుతున్నారు. మీరు నాకు చెప్పండి, అమ్మాయి నాతో పంపుతారా లేదా అని అడిగినప్పుడు, ఒకవేళ నేను ఎట్టిపోవలను అటు పోతాను, మరి మీరేం చెప్తారంటే ఏమంటున్నారు చూడండి 50వ వచనం, లాబానును బెతుయేలు ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. వాట్ ఏ రెస్పాన్స్. వారు గ్రహించారు స్పష్టంగా. యెహోవా దేవుడు అడుగడుగునా ఈ సేవకుని నడిపించాడు. ఈ నమ్మకమైన సేవకుని, ఈ వృద్ధ సేవకుని ఒక మిస్టీరియస్ వేలో, ఒక అద్భుతమైన రీతిలో, ఒక మార్మికమైన రీతిలో, అర్థం కాని పద్ధతిలో, మానవ రీతిగా అసాధ్యమైన పద్ధతిలో దేవుడు ఆయన నడిపించాడు. అందుకని వారు అంటున్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అది. ఆ తర్వాత, ఇదిగో రిబ్కా మీ ఎదుటనే ఉన్నది, నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పోమంటారు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఆమె నీ యజమానుని కుమారునికి భార్య అవునుగాక అని వాళ్ళు కోరుతారు. అయితే అబ్రహాం సేవకుడు వారి మాటలు విని మళ్ళీ యెహోవా సాష్టాంగ నమస్కారం చేస్తాడు. వాట్ ఏ హంబుల్ సర్వెంట్. ఎంత అద్భుతమైనటువంటి ఆరాధికుడుగా కనబడుతున్నాడు. అడుగడుగునా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి పూజిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. వారందరి ముందు ఆమెకు విలువైన వస్త్రాలను ఇస్తాడు. ఆమెకు, ఆమె తల్లికి అవన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు అంటారు, 10 దినాలు ఇక్కడ ఉండన్నయ్యా మా అమ్మాయి, తర్వాత పంపిస్తామని అడిగితే, అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణం సఫలం చేశాను కనుక నా తడువు కానిక నన్ను నేను వెళ్తాను, పంపించండి, నేను నా యజమాని ఎదుకు వెళ్ళాలి అని అంటే, అప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి, అమ్మా నీవు వెళ్తావా తల్లి అని అడిగితే ఆమె సంతోషంగా నేను వెళ్తానంటుంది. వారు ఆశ్చర్యపడతారు. వారు ఆశ్చర్యానికి, ఆనందానికి గురవుతారు ఇంటి వారంతా కూడా. అయితే వారు నో అనలేదు. అప్పుడు ఆమె సహోదరిని రిబ్కాను, లాబాను, ఆమె దాదిని అంటే నర్సును, అబ్రహాం సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపారు. వాళ్ళు సంతోషంగా సాగనంపారు. ఆ విధంగా రిబ్కాను తన కాబోయే భర్త కొరకు సిద్ధపరిచి వాళ్ళు అక్కడికి తీసుకుని వెళ్ళారు.
సో రిబ్కా, నేను ఇంకా ఆత్మీయమైనటువంటి ఆ యొక్క కంపారిజన్ చెప్పలేదు మీకు, అలెగరీ నేను తర్వాత చెప్తాను. సో అప్పుడు వాళ్ళందరూ నా సహోదరి అని వారిని ఆశీర్వదిస్తారు ఆమెను. నీవు వేలు వేలు తల్లి వగుదుగాక, వేల వేలకు నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందరు గాక ఆమెను దీవింపగా రిబ్కా ఆమె పనికత్తెలు అందరూ బయలుదేరి వెళ్తారు. ఇక చివరి పారాగ్రాఫ్ లో వెల్కమింగ్ అనే మాట అక్కడ మనం చూస్తాం. వెల్కమింగ్ బ్రైడ్ గ్రూమ్. నిజంగా బ్రైడ్ గ్రూమ్ ఆయన వెల్కమ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్. ఈ అమ్మాయేమో విల్లింగ్నెస్ ఆఫ్ ద బ్రైడ్. మరొకసారి చెప్తున్నాను, విల్ ఆఫ్ ద ఫాదర్, విట్నెస్ ఆఫ్ ద సర్వెంట్, అండ్ దెన్ విల్లింగ్నెస్ ఆఫ్ ద బ్రైడ్. అమ్మాయి సంతోషంగా ఇష్టపూర్వకంగా తాను వెళ్ళడానికి సిద్ధపరచుకున్నది. తర్వాత 4వది వెల్కమ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్. 62 నుంచి మనం చూస్తే బెయోర్ లహాయ్ రోయలో ఉంటాడు, దక్షిణ దేశంలో ఉంటాడు. సాయంకాలం ఆయన పొలంలో ధ్యానించడానికి వెళ్తాడు. కనులెత్తి చూస్తే వీళ్ళందరూ కనబడతాడు. తమ సేవకుడు ఒక గుంపు వస్తున్నట్టుగా చూస్తాడు. రిబ్కా కూడా చూస్తుంది. రిబ్కా కనులెత్తి ఆయన అడుగుతుంది, ఎవరు ఆయన? కనబడేది మనకెవరు అనంటే అతను మన యజమానుడు అన్నప్పుడు ఓ స్త్రీ గౌరవార్థంగా ఆ వాహనం నుంచి క్రిందికి దిగి తన ముసుగు కప్పుకుంటుంది. ఆయన దట్ వాస్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ టు మెన్. ఆ రీతిగా ఆమె వచ్చేస్తుంది. తర్వాత ఏం జరిగింది? అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించాడు. ఇస్సాకు తన తల్లి అయిన శారా కూడా ఆమెను తీసుకొని పోయి ఆమెను పరిగ్రహిస్తాడు, భార్యగా స్వీకరిస్తాడు. ఆమె అతనికి భార్య అయిపోతుంది. అతడు ఆమెను ప్రేమించెను అనే మాట ఇక్కడ మనం చూస్తాం. తన తల్లి చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన కాబట్టి అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందెను. ఈ రీతిగా ఈ అద్భుతమైనటువంటి సంఘటన, ఈ క్యారెక్టర్, ఒక్కసారి ఈ సేవకుని యొక్క గుణగణాలను ఒక్కసారి మనం మరొకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. హి వాస్ ఎ మ్యాన్ విత్ ప్రొఫౌండ్ లాయల్టీ. ప్రగాఢమైన నిండైన విశ్వాస్యత తన యజమానుడి పట్ల కలిగిన వ్యక్తి. ఎక్కడా కూడా అపనమ్మకస్తుడుగా లేడు. తర్వాత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అంకిత భావం కలిగిన వ్యక్తి. డీప్ స్పిరిచువల్ డివోషన్. ద సర్వెంట్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ డీప్ స్పిరిచువల్ డివోషన్. లోతైన ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ అంకిత భావం, సమర్పణ భావం కలిగిన వ్యక్తి. అండ్ హి వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ. సంపూర్ణమైన నీతి నిజాయితీ కలిగిన వాడు. ఏది చేయమన్నాడో అది చేశాడు. ఎక్కడ కూడా తాను నీతి నుంచి ప్రక్కకు తొలగిన వ్యక్తిగా కాదు, సంపూర్ణమైన నీతిని ప్రదర్శించాడు. డెడికేటెడ్ స్టూవర్డ్ ఆఫ్ హిస్ మాస్టర్స్ డివైన్ లెగసీ. తాను తన యజమానుని దైవిక వారసత్వం యొక్క అంకితమైన గృహ నిర్వాహకుడిగా కనబడతాడు. తన యజమానుని వారసత్వం. వారసుడు ఎవరు? ఇస్సాకు. అక్కడ తాను తీసుకుని వెళ్ళింది ఏది కూడా తాను తీసుకోలేదు. ఏది ఇవ్వాలో అది ఇచ్చాడు, ఏది తీసుకురావాలో తీసుకుని వచ్చాడు. ఆ విధంగా తన అబ్రహాం యొక్క వారసుడు ఇస్సాకే అని తాను నమ్మాడు. ఒకప్పుడు అబ్రహాం ఏమంటాడు తెలుసా? 15వ అధ్యాయంలో, నాకు ఎక్కడన్నా పిల్లలు ఎవరు లేరు, ఏం లేరు, ఇక ఎలియాజరే నాకు నా వారసుడు అని ఫీల్ అవుతాడు అబ్రహాం. అప్పుడు దేవుడు అంటాడు, బాబు ఈ ఎలియాజర్ కాదయ్యా, నేను వాగ్దాన పుత్రుని ఇవ్వబోతున్నాను అంటాడు. ఆ 15వ అధ్యాయంలో మాటలుంటాయి. 2వ వచనం, అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడినై పోవచ్చునానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా అని అనుకుంటాడు తాను. ఆ ఎలియాజర్ పేరు ఇక్కడ లేదు, కానీ బైబిల్ పండితులంతా భావించేదంటే ఈ యొక్క సేవకుడు ఆ ఎలియాజరే. ఆ ఎలియాజర్లో ఉన్నటువంటి లోతైన విశ్వాస్యత, నమ్మకత్వం అనేది మనం చూస్తాం. ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏ ప్రమాణం అయితే చేశాడో ఆ ప్రమాణం కట్టుబడి ఉన్నాడు. ఎక్కడ తొలగిపోలేదు. ఎలియాజర్ చాలా దూర ప్రయాణం చేశాడు, ఎక్కడ కూడా త్రోవ తప్పకుండా.
తన యజమానుని ఇష్టానుసారంగానే తన యజమానుడు చెప్పిందే తాను చేశాడు, సొంతగా ఆయన చేయలేదు. ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడున్న ఆత్మీయ అర్థం ఏంటంటే, అబ్రహాము తండ్రి అయిన దేవునితో పోలుస్తారు. ఈ యొక్క దాసుని పరిశుద్ధాత్మతో పోలుస్తారు. అలాగే రిబ్కాను సంఘంతో పోలుస్తారు. అలాగే ఇస్సాకును యేసు ప్రభుతో పోలుస్తారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటంటే, తన సొంతగా ఏం చేయడు. తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు వారిని మహిమపరచడమే, వారి చిత్తాన్ని నెరవేర్చడమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. యేసుప్రభు ఆ మాటలు అంటాడు. మీకు అందరికి తెలిసేమో, నాకు జ్ఞాపకం లేదు. మరి మీకు ఐఎమ్ నాట్ షూర్ వెదర్ యు నో ఇట్. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు సర్వసత్యాన్ని బోధిస్తాడు. 16:14 ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును. అది ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు. లేక తండ్రి అయిన దేవుడు ని గణపరుస్తూ, అబ్రహాముని గణపరుస్తూ ఆ ఎలియాజరు ఎలా జీవించాడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఒక సాధనంగా, నశిస్తున్న ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించడానికి ఒక సాధనంగా, ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత ఈ యొక్క ఇతనిలో ఒక గొప్ప ప్రార్థనాపరుడుగా కనబడుతున్నాడు. ఎవరు? ఎలియాజరు లేక ఈ సేవకుడు. అడుగడుగున ప్రార్థన చేస్తున్నాడు, అడుగున దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. ఎంత అద్భుతమైంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన మన కొరకాయ విజ్ఞాపన చేసేవాడని రోమాపత్రికలో మనం చూస్తాం. మనం ప్రార్థన చేయడానికి మనకు రాదు, కానీ మనం ఎట్లు ప్రార్థన చేయాలని నేర్పించేవాడుగా ఉన్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడని రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత డిస్కషన్ అండ్ విజ్డమ్. ఈ సేవకుల్లో చక్కటి సమయస్ఫూర్తి, విచక్షణ జ్ఞానం ఉంది. ఎంతో ఓపికతో కనిపెట్టాడు ఆ బావి దగ్గర. ఆ అమ్మాయి క్యారెక్టర్ను టెస్ట్ చేశాడు. రెబెకా జీవితాన్ని పరిశీలించాడు. ఇక దేవుడు అప్పజెప్పిన పని, యజమాని అప్పజెప్పిన పనిలో ఆలస్యం లేకుండా he refuses to be delayed until his mission is safely accomplished. తాను వచ్చిన పని నెరవేర్చబడే వరకు కూడా ఎక్కడ కూడా ప్రక్కతరవ పట్టడానికి తాను ఇష్టపడలేదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపిని రక్షించే విషయంలో తానెప్పుడు కూడా తన ఉద్దేశాన్ని ఆయన మార్చుకోడు. పాపముని గుర్చియు, నీతిని గుర్చియు, తీర్పుని గుర్చియు సువార్త విన్న వారిని ఆయన ఒప్పింప చేస్తాడు. అదే ఆయన పని. తర్వాత సెల్ఫ్లెస్నెస్ కనబడుతుంది, నిస్వార్థత కనబడుతుంది. ఎవరిలో? ఈ యొక్క సేవకుల్లో. వాస్తవంగా జెనసిస్ ఆదికాండం 15లో అబ్రహాం దృష్టిలో ఇక నా యొక్క వారసుడు ఎలియాజరే ఉన్నాడు, ఎవరు లేరు, నాకు పిల్లలు పుట్టరు, దేవుడు వాగ్దానం చేసిన ఏమవుతుందో అని అనుకున్నప్పుడు ఆ అవకాశం ఆయనకు ఉన్నప్పటికీ కూడా, దో హి వాజ్ వన్స్ జెనసిస్ 15 ప్రాస్పెక్టివ్ ఎయిర్, ఆయన నిజంగా కాబోయే వారసుడు అవకాశం ఉన్నప్పటికీ కూడా తానెంతో శ్రద్ధగా కష్టపడి పనిచేసి తన యజమానుడు అప్పచెప్పిన పనిని తాను చేసి యజమానుని ఆస్తి అంతటికి యజమానుని కుమారుని హక్కుదారుగా చేయడానికే ప్రయాసపడ్డాడు. కానీ తాను అదేమి తీసుకోకుండా సెల్ఫ్లెస్ గా, నిస్వార్థంగా పనిచేశాడు ఈ యొక్క సేవకుడు ఎలియాజరు. చివరిలో ఎలియాజరులో ఒక మంచి లక్షణం, హి ఇమ్మీడియట్లీ వర్షిప్స్ అండ్ థ్యాంక్స్ గాడ్. అడుగడుగున దేవుని కృతజ్ఞతాభావం కలిగి దేవుణ్ణి స్తుతించి ఆరాధించిన అద్భుతమైన ఆరాధికుడిగా కనబడుతున్నాడు. ఇది మనకు గొప్ప సవాలుగా ఉంది. మనం వేసే ప్రతి అడుగులో దేవుని వైపు చూడాలని, ప్రార్థనాపరులంగా ఉండాలని, దేవుణ్ణి హత్తుకోవాలని, దేవుని పైన ఆనుకోవాలని, అంత మాత్రమే కాకుండా అడుగడుగున దేవుని కృతజ్ఞతాభావం కలిగి ఆయనను ఆరాధించే వారంగా, ఆయనను స్తుతించే వారంగా, ఆయనను ఘనపరచే వారంగా మనం ఉండాలి. అనేక సార్లు మనం కృతజ్ఞత లేని వారంగా ఉంటాం. ఆ రీతిగా అబ్రహాము సేవకుడు తన యజమానుని కుమారుని కొరకాయి
ఒక చక్కటి అమ్మాయిని, పురుషుని ఎరగని అమ్మాయిని, అలాగే సంఘం, ఆ స్త్రీ సంఘానికి పోలికగా ఉంది. సంఘం ఎలా ఉంటుంది? ఈ అమ్మాయిలో ఏ ఏ మచ్చ మడత లేదు. అలాగే సంఘం అంతా ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనం అందరం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ 5:27. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27 నేను చదువుతున్నాను. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమ అటువలే క్రీస్తుకు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఏ విధంగా రిక్క, మచ్చ, ముడత, కలంకం లేకుండా పవిత్రమైన ఒక పురుషుని ఎరగని స్త్రీగా ఉందా, ఒక కనికగా ఉందో, అలాగూ సంఘం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో కలంకం లేకుండా, ముడత లేకుండా, అదేది లేకుండా దేవుని వాక్యమైన ఉదకం చేత ప్రతిరోజు స్నానం చేసుకుంటూ, ఉదక స్నానము చేసి పవిత్రపరచబడి ఆయన కొరకు తను తాను సిద్ధపరచుకునే ఒక స్త్రీ ఏ విధంగా తన యొక్క భర్త కొరకు అలంకరించుకుంటుందో ఆ మాటలు యెషయా గ్రంథంలో చూస్తాం. ఒక స్త్రీ తన కాబోయే భర్త కొరకు తను తాను అలంకరించుకుంటుందని యెషయా గ్రంథంలో. అలాగే మనం కూడా మన ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం కూడా మనం పవిత్రపరచుకుంటూ ఆయన రాకడ కొరకై మనము సిద్ధపరచుకోవాలి. 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా, శృంగారమైన పాగా ధరించుకొనని పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణంతో అలంకరించుకొనని పెళ్లి కుమార్తె రీతిగాను దేవుడు మన రక్షణ వస్త్రాన్ని అలంకరించాడు. ఒక పెళ్లి కుమారుడు తను తాను అలంకరించుకుంటాడు, పెళ్లి కూతురు కూడా అలంకరించుకుంటాడు. మరి మనం కూడా సంఘంగా మనం పరిశుద్ధమైన జీవితాన్ని, నిర్మలమైన జీవితాన్ని కలిగి, నిష్కలంకమైన జీవితాన్ని కలిగి, నిత్యం కృతజ్ఞత భావం కలిగి జీవించడానికి సిద్ధపరచుకుందాం. చివరిలో ఐజాకును గురించి, ఇస్సాకును గురించి ఒక మాట. ఆయన ఎంతో నెమ్మదిపరుడుగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఆయన ధ్యానపరుడుగా ఉన్నట్టు అర్థమవుతుంది. దేవుని కార్యాలను ఒంటరిగా ఉండి ఆయన ధ్యానించి అలవాటు ఆయనకు ఉన్నట్టుగా కనబడుతుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తన 1:2లో ఉన్నట్ట ఆ గొప్ప అనుభవం ఆయనకుంది. అలాగే కీర్తనలో 65వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. దేవుణ్ణి తన పడక మీద ఉండి ధ్యానించినట్టుగా ఒక వ్యక్తి 63 క్షమించండి, 63:4 దావీదు ఏమంటాడు? నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు కృప మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. అది ఇస్సాకు యొక్క అనుభవం. అలాగే మనం కూడా ప్రభును ధ్యానిస్తున్నామా? ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? ధ్యానం అంటే పదే పదే ఆలోచించడం ఒక సత్యాన్ని గురించి, దేవుని వ్యక్తిత్వాన్ని గురించి. అలాగే నీవు నేను మరి ఒంటరిగా ఉన్నప్పుడు మన సమయాన్ని ఎక్కువగా ప్రభు పాదాల దగ్గర గడుపుకుంటూ ఆయన రాకడకు సిద్ధపడదాం. His wife was more than active. Isaac was very calm, but Rivka was very active. Rebecca was very active. So there would be a good balance in their సాధారణంగా స్త్రీ పురుషులు భార్యాభర్తలు ఒకరు బాగా మాట్లాడతారు, ఒక మౌనంగా ఉంటారు. అలా ఇక్కడ కూడా అలాగే ఉంది. చక్కగా బ్యాలెన్స్ చేయడానికి దేవుడు వారి దాంపత్య జీవితాన్ని అలాగా సిద్ధపరిచాడు. దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. His wife was more the active type, so there could be a good balance in their married life. వాళ్ళ ఇంట్లో చక్కటి పొందిక, ఐక్యత ఉండడానికి దేవుడు ఇలా సిద్ధపరిచాడు. సో ఈ రీతిగా 24వ అధ్యాయాన్ని మనం ముగించుకుంటున్నాం. అద్భుతమైనటువంటి ఈ సేవకుడు, అబ్రహాం సేవకుని యొక్క గొప్ప లక్షణాల గురించి మనం ఆలోచించాం. సో అబ్రహాం యొక్క సంకల్పాన్ని, చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ది విల్ ఆఫ్ ది ఫాదర్. ఆయన అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు ఎలా నడిపించాడో చెప్పాడు ఇంటి వారందరికీ. ఆ అమ్మాయిని ఆ అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి బ్రతికాడు. ఆ అమ్మాయి సంతోషంగా తన విల్లింగ్నెస్ ను, తన ఇష్టాన్ని చూపించింది. చివరిగా ద వెల్కమ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్, ఆ యొక్క పెళ్లి కుమారుడైన ఇస్సాకు
ఆయన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే మనం కూడా సంఘంగా మనల్ని ఎదుర్కోవడానికి మన ప్రభు కూడా పరలోకమందు సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా మన ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటూ ఈ లోకంలో భయము వణుకు కలిగి నిష్కలంకంగా నిందారహితంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును కాక. నేను ప్రార్థన చేస్తాను. తర్వాత కొన్ని నిమిషాలు మనము ఇంటరాక్షన్ ఉంటుంది. ఏం నేర్చుకున్నామనేది క్లుప్తంగా మీరు మీ అనుభవాలు చెప్పాలి. ఓవరాల్గా అబ్రహాం జీవితం ద్వారా కానీ ఈ రాత్రి కానీ దేవుడు ఏం నేర్పించాడు అనేది కొన్ని నిమిషాలు, ఒక 10 మినిట్స్ తర్వాత మనం ముగిస్తాం. దయగలిగిన మా తండ్రి, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. యేసయ్య మా రక్షకుని దివ్యనామాన ఈ సాయంకాలం ప్రభా మా తండ్రి అబ్రహాం జీవితంలో నుండి, అలాగైనా సేవకుడైనటువంటి ఎలియాజరు జీవితంలో నుంచి, రెబ్కా జీవితంలో నుంచి, ఇస్సాకు జీవితంలో నుంచి మాకు నేర్పించిన అమూల్యమైనటువంటి సత్యాలకై పాఠాలకై స్తోత్రాలు. ప్రభా, ఎలియాజరు ప్రత్యేకంగా ఎంత ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, ఎంత జ్ఞాన వివేకం కలిగిన వాడుగా ఉన్నాడు, ఎంత లోతైన విశ్వాస్యత నమ్మకత్వాన్ని తన యజమానుడి పట్ల కలిగిన వాడుగా ఉన్నాడు, ఎంత ఆధ్యాత్మిక సంపద కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ఎంత గొప్ప ఆరాధికుడిగా ఉన్నాడు అనే విషయాలు మేము చూసాం. యజమానుడు అప్పచెప్పిన పనిని తూచా చెప్పకుండా ఎలా చేశాడు, ఎంత ఒబీడియంట్ గా ఫెయిత్ఫుల్ గా ఉన్నాడని చూసాం. మేమందరం మా ఉద్యోగాలలో కానీ, మా ఇండ్లలో కానీ, మా సంఘాలలో కానీ మేము కూడా అలా మీకు దోసలంగా ఉండడానికి ప్రభా సహాయం చేయండి. దోసలమైన మేము యజమానుడని మిమ్మల్ని ఘనపరిచే ఆలోచన కలిగి కేవలం మీ చిత్తాన్నే చేయాలని ఆలోచన కలిగి జీవించడానికి నీ కృప చూపని ప్రార్థిస్తూ, రెబ్కా వలె పవిత్రతను కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఇస్సాకు వలె ధ్యానించే అనుభవం మాకు అనుగ్రహించండి. రెబ్కా వలె యాక్టివ్గా ఉండడానికి మీ కృప చూపని ప్రార్థిస్తూ మీ చేతులకు మనం అప్పచెప్తూ యేసయ్య దివ్యనామని అడుగుచూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.